తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో విషాదం చోటు చేసుకుంది. అంటే క్లాస్ మధ్యలో టాయిలెట్ కోసం వెళ్తానన్న ఒక విద్యార్థి 14 సంవత్సరాలు గల దిలీప్ విగత జీవిగా పడి ఉన్నాడు. సో అసలు ఏమైంది దిలీప్కి? పొద్దున్న తల్లి సన్యాసమ్మ, అదేవిధంగా తండ్రి ఆదినారాయణ కొడుకుని స్కూల్కి వెళ్ళమని సాగనంపారు. కానీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొడుకు ప్రాణాలతో లేడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఫోన్ రాగానే హుటాహుట్న సాలూరు ఆసుపత్రికి వెళ్ళిన ఆ తల్లిదండ్రులకి నిరాశ మిగిలింది. ఎందుకంటే ప్రాణం లేనటువంటి ఆ కొడుకుని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దిలీప్ 9వ తరగతి చదువుతున్నాడు సాలూరులో ఉన్నటువంటి మామిడిపిల్లి జడ్పీ ఉన్నత హై స్కూల్లో. మధ్యాహ్నం అయ్యేసరికి కరెక్ట్గా 12 గంటల సమయంలో టాయిలెట్కి వెళ్తానని టీచర్స్ని అడిగాడు. సో గేట్ మూస్తుంది కాబట్టి గోడ దూకి వెళ్ళి అవతల గేట్ ముందంతా కూడా కాస్త షాప్స్ ఉన్నాయని సిగ్గుపడి గోడ దూకి అవతల తొందరగా పని కానిచ్చుకొని వచ్చేద్దామని 3 విద్యార్థులతో పాటు అవతలకి గోడ దూకాడు. టాయిలెట్ పోసుకొని గోడ పైకి ఎక్కే క్రమంలో 2 విద్యార్థులు ఎక్కగలిగారు, తను ఎక్కలేకపోయాడు. సో క్లాస్కి టైం అయిపోతుంది, సార్ కూడా తక్కువ టైమే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఏదో విధంగా గోడ దూకి క్లాస్లోకి వెళ్ళిపోవాలనే ఆతృతతో అక్కడ ఉన్నటువంటి స్తంభాన్ని పట్టుకొని ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే స్తంభానికి పక్కన అరటి తోటలకు సంబంధించినటువంటి ఒక కరెంట్ మీటర్ బోర్డుకి సంబంధించినటువంటి కరెంట్ అంతా కూడా ఆ పోల్కి పాస్ అవుతుంది. అది గమనించలేనటువంటి ఆ దిలీప్ అనే విద్యార్థి అది పట్టుకొని ఒక్కసారిగా కిందకి కుప్పకూలిపోయాడు. ఏమైంది, తోటి స్నేహితుడు అలా పడిపోయాడంటూ అవతలకు దిగిపోయినటువంటి విద్యార్థులు ఇద్దరూ కూడా ఆర్తనాదాలు పెట్టారు. దిలీప్ తొందరగా, టైం అవుతుంది, సార్స్ వెయిట్ చేస్తున్నారు, సార్స్ మళ్ళీ తిడతారు ఇంకా పంపించరని. కానీ అక్కడ స్పృహ తప్పి పడిపోయినటువంటి దిలీప్ని వారు గమనించలేకపోయారు. కరెంట్ షాక్ కొట్టిందని కనీసం వారికి అవగాహన కూడా లేకుండా అయిపోయింది. సో వెంటనే టీచర్స్కి ఇంటిమేట్ చేసి దిలీప్ ఎంత పిలిచినా రావట్లేదు అనేసి అని టీచర్స్కి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత గేట్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడైతే యూరిన్ పాస్ చేశారో ఆ ప్రదేశానికి వెళ్ళి చూసేసరికి అక్కడ దిలీప్ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. సరే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని అక్కడ ఉన్న టీచర్స్ అదేవిధంగా విద్యార్థులు కూడా 108కి ఫోన్ చేసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తల్లిదండ్రుల బాధ ఇంకా వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదినారాయణ సన్యాసమ్మకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పెద్ద అయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం చేసి మాకు మంచిగా చూసుకుంటాడు, మా భవిష్యత్తును అంతా కూడా ఇంకా తన చేతుల్లోనే పెడతాము, ఒక పెద్ద ఆఫీసర్గా వస్తాడు అనేసి చాలా ఆశలు పెట్టుకొని రోజు కూడా కొడుకుతో ముచ్చట్లు ఇవేనంట. నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు, నాకు ఎలాంటి చీర కొంటావు, అలాంటి ముచ్చట్లు ఆడుకుంటూ కూడా తల్లి రోజు మురిసిపోయేదంట. అలానే శనివారం కూడా కొడుకుని పొద్దున్న స్కూల్కి సాగనంపి వారు పొలం పనులకు సంబంధించి వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ వారికి ఒక పిడుగు లాంటి వాత, కరెంట్ షాక్ కొట్టి మీ అబ్బాయి చనిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ఏ కొసానైనా ప్రాణం ఉందేమో, ఇంకెక్కడైనా పెద్ద డాక్టర్లకి చూపిస్తే కొడుకు ప్రాణం మిగులుతుందేమో అని వారు చేయని ప్రయత్నం అంటూ కూడా లేదు. సో ఎప్పుడైతే వైద్యులు అబ్బాయి చనిపోయినట్టు ధృవీకరించారో వెంటనే అక్కడ 2 తల్లిదండ్రులు కూడా కుప్పకూలిపోయారు. మేము ఇంకెవరి కోసం బ్రతకాలి, మా ఆశలన్నీ కూడా నీ మీద పెట్టుకొని బ్రతుకుతున్నాం, సో పెద్దోడు అవుతావు, మా బరువు బాధ్యతలు మోస్తావు, అక్కకి పెళ్లి చేసి పంపిస్తావు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు నిన్ను చావు డప్పులు మేళాలతో నీకు నీ తండ్రి తలకొరుగు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు దాపరించిన దేవుడా అంటూ ఆ తల్లి అక్కడ సొమ్మసిల్లు పడిపోయింది. అందరూ కూడా ఎంత చెప్పినా నా కొడుకు చనిపోయాడని మాట వినడానికి కూడా ఆ తల్లి అసలు ఒప్పుకోవటం లేదు. సో ఆ చనిపోయినటువంటి కొడుకును పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి అసలు ఎంతలా ఆమె రోధించిందంటే, నేను ఇంకా ఇంటికి వెళ్ళను, నా కొడుకుతున్నట్టుగా నేను కూడా చనిపోతానంటూ కూడా కొడుకు గుండెల మీద పడి, కొడుకా లేరా, ఒక్కసారి అమ్మని చూడరా, కొడుక నీ కోసం వచ్చానురా, నీకేమి అవ్వదు, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఇంకా చూసుకుంటాను, స్కూల్కి కూడా ఇంకా వెళ్ళొద్దు, ఇంటి దగ్గర మనం ఆడుకుందాం అంటూ కూడా ఆ కొడుకును పట్టి లేపుతుంటే మా తల్లికి అంటే అయోమయ పరిస్థితిలో ఉండిపోయింది. కొడుకు ఇంకా మరణించాడు, కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు, మరి తిరిగి రాడు నా కొడుకే, నా తల్లి జీర్ణించుకోలేని పరిస్థితి అక్కడ అందరినీ కూడా కంట తడి పెట్టేలా చేసింది. సో ఏదైతేనే పొద్దున్న నవ్వుతూ స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థి దిలీప్ సాయంత్రం వచ్చేసరికి విగత జీవిగా వచ్చాడు. సో ఆ తల్లిదండ్రులకి గర్భ శోకాన్ని మిగిల్చాడు. అదేవిధంగా
జరిగిన సంఘటనపై పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఆ బోర్డు కరెంటుకి సంబంధించి అసలు ఎందుకు అక్కడికక్కడ కరెంట్ పాస్ అయ్యింది, ముందుగా ఎందుకు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా గుర్తించలేకపోయారు, అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతేనే ఆ తల్లిదండ్రులకి ఇద్దరు కూడా కొడుకు మృతి చెందడంతో తీరని లోటు అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా.